వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. మున్సిపల్ ఎన్నికల నగర మోగక ముందే ఆ జిల్లా కేంద్రంలో పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం కొట్లాట మొదలైంది. ఒకవైపు దివంగత నేత వారసుడు, మరోవైపు పట్టువదలని విక్రమార్కుడిలా కార్పొరేషన్ చైర్మన్. ఈ గ్రూపు తగాదల వల్ల ప్రత్యర్థి పార్టీలకు అడ్వాంటేజ్ దక్కుతుందా అన్న భయం క్యాడర్లో కనిపిస్తోంది. అసలు సూర్యాపేట కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఎవరి మాట ఫైనల్? ఆశావాహుల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. సూర్యాపేట జిల్లా కేంద్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణంతో ఇక్కడ నాయకత్వ శూన్యత ఏర్పడింది. అది కాస్త ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. టికెట్లు ఎవరిని అడగాలి, దరఖాస్తులు ఎక్కడివ్వాలి అన్న గందరగోళం కామన్ మ్యాన్ నుంచి క్యాడర్ వరకు అందరినీ వేధిస్తోంది. ఒకవైపు పార్టీ ఆఫీసులో అధికారిక దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంటే, మరోవైపు ఫంక్షన్ హాల్ వేదికగా సమాంతర రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు, ఏసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య భాస్కర్ల ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేయాలని భావించేవారు తప్పనిసరిగా దరఖాస్తులు ఇవ్వాలని ఈ సమావేశంలో కోరారు. ఈ దరఖాస్తుల కార్యక్రమం రాష్ట్ర పార్టీ డైరెక్షన్లో నిర్వహించబడుతుందని, అక్కడి నుంచి వచ్చిన అప్లికేషన్లను ఇక్కడ ఆశావాహులు, పోటీదారులకు అందజేశామని తెలిపారు. పార్టీ నుంచి వచ్చిన అధికారిక దరఖాస్తులోనే బయోడేటా నింపి జిల్లా పార్టీ కార్యాలయంలో సమర్పించాలని స్పష్టం చేశారు. అదే సమయంలో టికెట్ రాకపోయినా ఎవరైనా రెబల్గా పోటీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణే ప్రథమ ప్రాధాన్యమని, అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సంకేతాలిచ్చారు. అప్లికేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో 4 అంచెల వ్యవస్థ ఉందని, మొదట అప్లికేషన్లు స్వీకరించడం, అనంతరం స్క్రీనింగు, తర్వాత సెలక్షన్ కమిటీ ప్రక్రియ ఉంటుందని రాష్ట్ర పార్టీ పరిశీలకులు వివరించారు. పీసీసీ, డీసీసీ ఆమోదంతో పట్టణ ప్రముఖులు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు సెలక్షన్ కమిటీ ఏర్పాటు కాలేదని, ఆశావాహులు ఎలాంటి కన్ఫ్యూజన్కు గురికావద్దని సూచించారు. టికెట్ల ఎంపికకు వేరే కమిటీ రానుందని తెలిపారు. పార్టీ కార్యాలయం కాకుండా ఎవరైనా బయట వ్యక్తిగతంగా కార్యక్రమాలు నిర్వహిస్తే అవి ప్రైవేటు కార్యక్రమాలుగానే పరిగణిస్తామని, పార్టీకి వాటితో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో స్వీకరించిన దరఖాస్తులనే పరిగణలోకి తీసుకుంటామని తేల్చి చెప్పారు. అయితే సీన్ కట్ చేస్తే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీ ఆఫీసు కార్యక్రమాలకు భిన్నంగా ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో భారీ సమావేశం నిర్వహించి తన పవర్ ఏంటో చూపించారు. టికెట్ల విషయంలో ఎవరూ భయపడొద్దు, సర్వేలే అభ్యర్థులను నిర్ణయిస్తాయి అంటూ ఆశావాహులకు గాలం వేశారు. అంతటితో ఆగకుండా టికెట్ కోసం ఎవరైనా డబ్బులు అడిగితే బట్టలు ఊడదీసి కొట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 48 వార్డుల్లో తన ముద్ర ఉండాలని, ఇన్ఛార్జీ పదవి తనకే దక్కుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో అగ్గిరాజేస్తున్నాయి. ఈ ఇద్దరు హేమహేమిల మధ్య సామాన్య కార్యకర్త పరిస్థితి ఎటూ తెలుసుకోలేని పరిస్థితిగా తయారైంది. పార్టీ ఆఫీసుకు వెళ్తే ఒక వర్గం కోపం, ఫంక్షన్ హాల్కు వెళ్తే మరో వర్గం గుర్రు. దీంతో అసలు గెలిచే అభ్యర్థులు ఎవరు, టికెట్ ఎవరి సిఫార్సుతో వస్తుంది అన్నది అంతు చిక్కడం లేదు. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత మర్చిపోయి సొంత పార్టీలోనే యుద్ధం చేసుకుంటుంటే ప్రత్యర్థి వర్గాలకు ఇది వరంగా మారుతుందేమోనన్న ఆందోళన సీనియర్లలో వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే సూర్యాపేట కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికలు కేవలం ప్రజల ముందే కాదు, పార్టీ లోపల గట్టి పరీక్షగా మారాయి. మున్సిపల్ ఎన్నికల వేళ సూర్యాపేట కాంగ్రెస్లో ఈ చీలిక పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందా, లేక అధిష్టానం ఎంట్రీ ఇచ్చి ఈ కన్ఫ్యూజన్కి ఎండ్ కార్డు వేస్తుందా? చివరికి టికెట్ల విషయంలో ఎవరి మాట ఫైనల్ అవుతుందో, కార్యకర్తల అయోమయానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాల్సిందే.